హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినం, అనుక్షణం మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. అనేక మంది మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియజేస్తున్నారు. మీకోసం అనుక్షణం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రార్థించిన వారందరూ కూడా మాకు వ్యాధులు బాగా అయ్యాయి. అలాగే మేము అనుకున్నది జరిగింది. స్వస్థతలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయని అనేక మంది సాక్ష్యం ఇస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అలాగే అందును బట్టి దేవుని కూడా మేము ఎంతగానో మహిమపరుస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్న వారు అవుతారు. వాక్యం వినకముందు మీరున్న చోట కళ్ళు మూసుకోండి. కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించే వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. మాతో మీరు మాట్లాడమని, నీ బలమైన అభిషేకం తండ్రి మా మధ్యకు తీసుకుని రమ్మని, స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడుతురమ్మని, నీ స్వరం నీరు మాకు వినిపింపచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా! దేవుడు ఈరోజు మనతో అబ్రహాము ద్వారా కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడు. అబ్రహాం, ఈ మాట మనకందరికీ చాలా పరిచయమైన మాట. అబ్రహాము గారు బైబిల్లో విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు. దేవాదేవుడు యేసుక్రీస్తు వారు అబ్రహాం వంశావళిలో వస్తూ వచ్చాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిగా పిలువబడుతూ వచ్చాడు. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు? అబ్రహాంలో గొప్పతనం ఏంటి? ప్రపంచంలో ఎంతోమంది ఉండగా దేవుడు అబ్రహాంని ఎందుకు ఎన్నుకున్నాడు అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అబ్రహాంలోని విశేషతలు ఏంటి? అబ్రహాంలో క్వాలిటీస్ ఏంటి? దేవుని దృష్టి అబ్రహాం పైన ఎందుకు పడింది అనేది మనం కొద్దిసేపు ఈరోజు ధ్యానిద్దాం. అబ్రహాము తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అనేక విశ్వాస పరీక్షలు ఎదుర్కొన్నాడు. వాటిలో సక్సెస్ అవుతూ వచ్చాడు. ఇంచుమించుగా 10 పరీక్షలు అబ్రహాం జీవితంలో దేవుడు పెడుతూ వచ్చాడు. 10 పరీక్షలు కూడా అబ్రహాం నెగ్గుతూ వచ్చాడు. చాలాసార్లు మనం 1-2 పరీక్షలకే విశ్వాసంలో ఓడిపోయిన వారంగా ఉంటాం. విశ్వాసంలో ముందుకు వెళ్ళలేని వారంగా ఉంటాం. ఒక చిన్న కష్టం రాగానే అయ్యో నాకేంటి ఈ శ్రమ వచ్చింది అని దిగజారిపోయి చింతిస్తూ జీవితాన్ని ఏదో కోల్పోయినట్లుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అబ్రహాము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగా అబ్రహాము జీవితంలో మనకి కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లయితే అబ్రహాము అంత గొప్పగా దీవించబడడానికి కారణం ఏంటో మనకు అర్థమవుతే మనం కూడా దీవించబడడానికి ఆస్కారం చాలా ఉంటుంది. అబ్రహాం ఎదుర్కొన్న అత్యంత గొప్ప పరీక్షల్లో ఒక పరీక్ష ఏంటంటే ఇంకా ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు స్పష్టంగా రాయబడి ఉంటుంది. నాకు తెలిసి అంతకంటే గొప్ప పరీక్ష ఏ మనిషి, ఏ వ్యక్తి, ఏ తండ్రి ప్రాముఖ్యంగా ఎదుర్కొనడానికి ఇష్టపడడు. అయితే అటువంటి పరీక్షను కూడా అబ్రహాం నెగ్గుతూ వచ్చాడు. ఆ పరీక్షకు అబ్రహాం సిద్ధపడుతూ వచ్చాడు. చూడండి, ఆదికాండం 22 మొదటి వచనంలో మీరు చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించాలనుకున్నాడు. ఆ సంగతులు అయిన తర్వాత ఏంటి ఆ సంగతులు? దాదాపుగా 21 అధ్యాయాలు మనం బైబిల్లో చూసినట్లయితే ఇంచుమించుగా 10 అధ్యాయాలు అబ్రహాంతో దేవుడు నడుస్తూ వచ్చాడు. 11 అధ్యాయం 12 అధ్యాయాలలో మీరు చూస్తే అబ్రహాం గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది. దేవుడు అబ్రహామును హారాన్ నుంచి లేచి రమ్మంటాడు. లేచి రమ్మనగానే అబ్రహాం హారాన్ నుంచి ఏం మాట్లాడకుండా దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి తన గుడారము, తన సమస్త పశు సంపదలు, తన తండ్రిని, భార్యను వెంట పెట్టుకుని దేవుడు చెప్పిన చోటికి అబ్రహాం బయలుదేరి వస్తాడు గొప్ప విశ్వాసంతో. అలాగా తన జీవితం కొనసాగిస్తున్నప్పుడు అబ్రహాంని దేవుడు ఎన్నో పరీక్షలను తీసుకుని వెళ్తాడు. 100 సంవత్సరాలు అవుతున్న ఇంచుమించు వారు కుమారులు లేరు, సంతానం లేక బాధపడుతున్న అబ్రహాం జీవితంలో దేవుడు 75 సంవత్సరాలు ప్రత్యక్షమై అబ్రహామా నీకు ఒక కుమారుడు పుడతాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని విశ్వాసం ఉంచాడు. ఆ వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు అబ్రహాం కనిపెడుతూ వచ్చాడు. ఈ మధ్య సమయంలో దేవుణ్ణి అడుగుతాడు అబ్రహాం, నా ఇంట ఉన్న ఈ ఎలియాజరు నా ఇంటికి వారసుడు అవుతాడా అంటే దేవుడు అంటాడు, ఎలియాజర్ కాదు నీకు వారసుడు, ఎలియాజర్ నాకు కూడా వారసుడు కాదు, నేను నీకు బహుమానం ఇవ్వబోతున్నాను అంటాడు. ఈ మధ్యలో ఈ 25 సంవత్సరాల మధ్యలో షారా అబ్రహాంకి హాగరును ఒక స్త్రీని వివాహం చేసి వారిద్దరు కలిగే సంతానమే మనకు వారసుడవుతాడని చెప్పి తొందరపడి హాగర్నిచ్చి వివాహం చేయడం బట్టి వారిద్దరు కలిగిన సంతానం ఇష్మాయిల్. దేవుడు ఆ సంతానాన్ని కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు ఒక కుమారుడు ఇస్తాను, నీ ప్లాన్స్ అన్నీ పనికిరావు అని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చాడు. చాలాసార్లు మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఇంకా అవి దేవుని ప్లాన్స్ కాదు కాబట్టి. దేవుని యొక్క ప్లాన్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. దేవుని యొక్క ప్లాన్స్ ఎప్పుడు కూడా టైం టు టైం ఉంటాయి. దేవుని ప్లాన్స్ ఎప్పుడు కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి.
దేవుని వాక్యం సెలవిస్తుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాన్ని, మన యొక్క స్ట్రాటజీస్ని కానీ, మన ప్లాన్స్ని కానీ దేవునికి అప్పగిస్తామో, దేవుని చేతిలో పెడతామో, అది చాలా గొప్పగా దీవించబడుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రభా నాకు ఇది కావాలి అని అడగడం కంటే, ప్రభా నీ చిత్తమే జరిగించు అని అడగడమే చాలా మంచిది. కాబట్టి అబ్రహాము తన సంతాన విషయంలో అబ్రహాం అనుకున్నాడు, ఎలియాజరు నా సంతానం అనుకున్నాడు, నా వారసుడు అనుకున్నాడు. షారా ఏమన్నది కంటే హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయిలే మా వారసుడు అనుకున్నారు. కానీ దేవుడు ఆ రెండు కూడా కొట్టివేస్తూ కరెక్ట్గా 100 సంవత్సరాలకు గాను షారాయి అబ్రహాం దంపతులకి దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు అనే మాటకి నవ్వు అని అర్థం. ఎంతో ఆశీర్వదించబడ్డ అబ్రహాం జీవితంలో ఒకే ఒక కొదవ ఏంటంటే సంతానం లేడు, వారసుడు లేడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, గర్భఫలం లేదని బాధపడుతున్నావా, చింతిస్తున్నావా? ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటున్నాం. ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎంతోమందిని కలిసాం, కానీ ఎక్కడ మాకు రెస్పాన్స్ లేదు. ఎంతో సంతోషంగా ఉన్నాం, కానీ మాకున్న ఒకే ఒక కొరత, మాకంటూ ఒక బిడ్డ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నావా? వెయిట్ ఫర్ హిజ్ ఓన్ టైం. దేవుని సమయం కొరకు ఎదురుచూడు. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే తప్పకుండా తన సమయంలో తనకి ఇస్తాడు. కొంతమంది 8,000 గర్భఫలం వచ్చింది, 10 సంవత్సరాల గర్భఫలం వచ్చింది, కొంతమందికి 5 సంవత్సరాల గర్భఫలం వచ్చింది. ఇలాగా రకరకాలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మీరు చింతించద్దు, దేవుడు తగిన సమయంలో గర్భఫలం ఇస్తాడు. అబ్రహాంకి 100 సంవత్సరాల గర్భఫలం వచ్చింది. అబ్రహాం 100 సంవత్సరాల గర్భఫలం వచ్చాక ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టాక ఇస్సాకుని చాలా అపురూపంగా, చాలా ప్రేమగా అబ్రహాము షారా దంపతులు ఇస్సాకును చక్కగా చూసుకుంటున్నారు. ఈ 22 వచ్చేసరికి మొదటి వచనం చూసాం. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఈ 10 అధ్యాయాలు జరిగిన తర్వాత ఈ 22 అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము అత్యంత కఠినతరమైన పరీక్షని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత కఠినతరమైన పరీక్ష అంటే, ఆ పరీక్షను మనం అసలు జీవితంలో ఒప్పుకోవడానికి ఇష్టపడం. దేవుని కొరకు మనం ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ నువ్వు అతిగా ప్రేమించే వారిని ఇవ్వడానికి మనం చాలాసార్లు ఇష్టపడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు అబ్రహాంని ఒక కోరిక అడిగాడు. ఏంటి ఆ కోరిక అంటే, ఇంకా తన ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇవ్వడానికి దేవుడు కోరుకున్నాడు. చాలా ఆశ్చర్యకరంగా, ఒక్కోసారి గూస్ బంప్స్ అంటే జిగుప్సాపురంగా ఉంటుందన్నమాట. ఏంటి దేవుడు మానవుని బలి అడుగుతాడా అని మనకు చాలా సందేహం వస్తుంది. కానీ దేవుడు ఇక్కడ ఇస్సాకును కాదు బలి అడిగింది, ఇస్సాకు మీద పెట్టుకున్న ప్రేమను దేవుడు బలిగా కోరుతూ వచ్చాడు. ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, దేన్ని ఎక్కువగానే ప్రేమిస్తుంటున్నావు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంటున్నావు? దేవుని కంటే ఎక్కువగా ఏదన్నా ప్రేమిస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే ఉదాహరణకి ఒక పురుషునికి ఒక రోషం ఉంటుంది ఎప్పటికీ. ఏంటంటే, ఇంకా తన భార్య వేరే వాడిని కౌగిటిలో ఉండడము భర్త చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోలేడు. ఒక భర్త పంచుకునే పడకలో ఇంకొక పురుషుడు ఉంటే ఆ భర్త సహించలేడు. సేమ్ దేవుడు కూడా అంతే. దేవునిది భర్త రోషం. దేవునికి నీకు ఆయన సంఘాన్ని భార్యతో పోల్చాడు. ఆయన వరుడు, మనం వధువు అయించున్నాం. కాబట్టి మనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇన్ సెన్స్ దేవునికి సంఘానికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను నిన్ను ప్రదానము చేసుకున్నాను అని హగ్గై రాసిన గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వివాహము పరలోకంలో ఉండబోతున్నది. కాబట్టి ఎంగేజ్మెంట్ అయ్యాక మనం పరాయి పురుషుతో తిరిగితే కాబోయే భర్త కోపం రాదంటారా? సేమ్ దేవుడు కూడా అంతే. దేవుడిచ్చిన కుమారుడి మీద అబ్రహాము అతిగా ప్రేమను పెంచుకున్నాడు. చాలాసార్లు మనం అతిగా ప్రేమించిన వారే మనల్ని గాయపరుస్తారు, అతిగా ప్రేమించిన వారే మనల్ని దుఃఖపరుస్తారు, కంటికి రెప్పలా కాపాడుకున్న వారే కంటిని పొడిచి వెళ్ళిపోతారు. కడుపులో పెంచుకున్న కొడుకులే కడవరకు నిలబడకుండా మనల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు సెలవిస్తాడు, మీరు నన్ను ప్రేమించండి. మనుషుల్ని ప్రేమించొద్దని దేవుడు చెప్పడం లేదు, కానీ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనేది దేవుడే. కానీ మొదట నువ్వు ప్రేమించవలసింది దేవుడు. ఇక్కడ అబ్రహాం విషయంలో ఎదురైన పరీక్ష అదే. నీ ఒక్కడైన కుమారుణ్ణి, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి అని 22 వచనంలో దేవుడు స్పష్టంగా అబ్రహాంతో చెప్పాడు. అక్కడున్న మాట ఏంటంటే నాకు చాలా ఇష్టమైన మాట. నీవు ప్రేమించుచున్న నీ ఒక్కడై ఉన్న కుమారుడిని, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇవ్వమన్నాడు దేవుడు. సాధ్యమేనండి? ఒకవేళ దేవుడి రాత్రి ప్రత్యక్షమై నేను అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇవ్వలేం కదా. ఇక్కడ దేవుడు మనల్ని
మన పిల్లల్ని బలిగా ఇమ్మని కానీ, లేదంటే ఇంకా దహన బలి ఇమ్మనని కోరడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక్కసారే మనందరి కొరకు ఆయన బలిగా అర్పింపబడ్డాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూస్తుంటున్నాం. కావున ఆయన ఒక్కసారి మనందరి కోసం బలిగా అర్పింపబడ్డాడు. ఇక మనం బలి చెల్లించవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ సాదృశ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా దేవుడు అబ్రహాముని బలిగా కోరడానికి గల కారణం ఏంటంటే, ఇస్సాకుకి ఒక్కడే కుమారుడు, అలాగే ప్రేమించుచున్న కుమారుడు. ఒక్కడే ఉన్న కుమారుడు కాబట్టి అబ్రహాము శారా మనసు అంతా ఎవరి మీద ఉంది తెలుసా? ఇస్సాకు మీద ఉంది. లేక లేక కుమారుడు పుట్టేసరికి ఇచ్చిన దేవుని మర్చిపోయి కొడుకు మీద ధ్యాస పెట్టి కొడుకునే ప్రేమిస్తున్నారు తప్ప దేవుని ఆరాధించడం మర్చిపోయారు. చాలాసార్లు మనం ఇచ్చిన దేవుని మర్చిపోయి ఇచ్చిన వాటి మీద మనసు పెడతాం. ఆశీర్వాదకర్త అయిన దేవుని మీద మనసు పెట్టక ఆశీర్వాదాల వెంట పరిగెత్తుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదాలకర్త అయిన దేవుడిని పక్షాన ఉంటే ఆశీర్వాదాలు అవే నీ వెంట వస్తాయి. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ప్రభువుని ప్రేమిస్తున్నట్లయితే సమస్తాన్ని వెంట ఉంటాయి. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ అబ్రహాము శారాలు ఇద్దరు కూడా 100 సంవత్సరాలకు గాను ఒక కొడుకు పుట్టేసరికి వారి ధ్యాస, వారి ప్రాణం సమస్తము ఇస్సాకు మీద పెట్టి ఇస్సాకును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏమనంటే, ఇంకా నీవు ప్రేమించుచున్న నీ కుమారుడిని. చాలామంది కూడా గర్భఫలం లేనప్పుడు దేవా మాకు గర్భఫలం ఇవ్వు ప్రభా అని చర్చికి తెగ తిరిగేస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళ కోరికను మన్నించి గర్భఫలం ఇస్తారో ఇంకా ధ్యాస అంతా కూడా ఆ కుమారుడు పైన పెట్టేసి చర్చికి రావడం కూడా మానేస్తారు. చాలామంది నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభా, ఉద్యోగం ఇస్తే నేను నీ మందిరానికి వస్తాను, ఇంకా నీ సేవ బలంగా చేస్తాను అని మాట ఇస్తారు. ఎప్పుడైతే దేవుడు వారికి ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదిస్తారో తిరిగి మందిరానికి రావడానికి ఇష్టపడరు, తిరిగి దేవుని స్తుతించడానికి ఇష్టపడరు. ఇంకా ఆ ఉద్యోగం పైనే ఆ కుమారుడు పైనే మనసు పెట్టుకొని ఉంటారు. కానీ దేవుడు అది చాలా వరకు సహించలేడు. అందుకే కీర్తనకారు 103 వచనంలో అంటాడు, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమంటాడు. చాలాసార్లు దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయే వరంగా ఉంటాం. అది చాలా దేవుని దుఃఖపరుస్తూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాం కూడా అదే చేశాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవుడు ఇచ్చిన బహుమానం మీద ధ్యాస పెట్టాడు. అది దేవునికి చాలా బాధ కలిగించింది. ఎంతగా బాధ కలిగించిందంటే ఆ ప్రేమను దేవుడు చంపాలనుకున్నాడు. ఎందుకంటే దేవునికి అబ్రహాం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, నువ్వు లేచిరా, నువ్వు ఉన్న చోట నుంచి అని చెప్పినప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకే బయలు వెళ్ళాడని హెబ్రీ 11 అధ్యాయంలో మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే, దేవుని ప్రశ్నించకుండానే, ఎక్కడికి వెళ్ళాలో ప్రభువా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని ఎదురు ప్రశ్నించకుండానే దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించి బయలుదేరిన విశ్వాసం అబ్రహాంది. ఆ విశ్వాసమే దేవుణ్ణి ఆకర్షించింది. ఎక్కడ అబ్రహాము నాకు దూరం అయిపోతాడో ఇస్సాకుని ప్రేమించని దేవునికి కూడా ఈర్ష్య కలిగింది. అర్థమవుతుందా? కాబట్టి అబ్రహాము అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఆ ఇస్సాకుని దేవుడు బలిగా కోరలేదు. కానీ మరొకసారి చెప్తున్నాను, ఇస్సాకు మీద పెంచుకున్న ప్రేమను దేవుడు బలిగా కోరాడు. కాబట్టి ఇస్సాకుని దేవుడు చెప్పాడు, నువ్వు నాకు దహన బలిగా అర్పించాలని. చూడండి, అబ్రహాం అని ఉండవచ్చు, ప్రభువా ఈ ఒక్క పరీక్ష తప్ప మిగిలిన నన్ను ఏ పరీక్షను పెట్టు, నా ఆస్తి అంతా తీసేసుకో, లేదంటే ఇంకా నాకున్న సమస్తాన్ని నువ్వు తీసేసుకో, లేదంటే నన్ను ఎంతైనా పరీక్షించు, లేదంటే నన్ను దహన బలిగా కోరుకో, లేదంటే నా భార్యను దహన బలిగా కోరుకో, నాకు వచ్చిన ఒక్కగానొక్క కుమారుని మాత్రం దయచేసి బలి కోరవద్దయ్యా అని అబ్రహాం ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు కాదనేవాడా? చెప్పండి. దేవుడు ఖచ్చితంగా ఒప్పుకునేవాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాం అంతగా దీవించాడు. అబ్రహాం గురించి చక్కటి వాక్యం కూడా రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహాంను ఒక నీతిగా మార్చుతూ వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. ఏంటంటే, ఇంకా ఎప్పుడైతే దేవునికి నువ్వు సంపూర్ణంగా లోబడతావో అప్పుడు దేవుడు నిన్ను అత్యంత అద్భుతంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే, దేవునికి మనం విధేయత చూపించాం, దేవుని వాక్యానికి విధేయత చూపించాం, దేవుని సంఘానికి విధేయత చూపించాం, దేవుని సేవకునికి విధేయత చూపించాం, తల్లిదండ్రులకు విధేయత చూపించాం. కాబట్టే మనము ఆశీర్వదించబడలేకపోతుంటున్నాం, మనం దీవించబడలేకపోతుంటున్నాం. ఈ వాక్యం వింటుండగానే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా గల కారణం ఏంటంటే, ఇంకా అబ్రహాము దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, ఇంకా అబ్రహాము యొక్క విధేయత. అబ్రహాము లే,
లేచి నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు దహన బలిగా అర్పించున్నప్పుడు ఒక్క మారు మాట మాట్లాడకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం ఒక రిక్వెస్ట్ కూడా చేయకుండా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్న గొప్ప భక్తుడు అబ్రహాం. విధేయత చూపించాడు. దీవించబడాలంటే విధేయత ఉండాలి. ఆశీర్వదించబడాలంటే విధేయత ఉండాలి. విధేయత లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు. లోబడకపోతే దీవెనలు ఉండవు. చాలాసార్లు మనం దేవుని వాక్యానికి లోబడం, దేవుని సంఘానికి లోబడం, సేవకునికి లోబడం, దేవుని మాటకు లోబడం. కాబట్టే మన జీవితాలు అగ్ని కుప్పట్లో ఉన్నట్లున్నాయి. మన జీవితాలు శ్రమల వలయాల్లో చిక్కుకుంటున్నాయి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. చెప్పిన మాటకి విధేయత చూపించాడు. కాబట్టి దీవించబడాలంటే అబ్రహాంలాగా మనం దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని మాటకి విధేయత చూపించాలి. చూడండి, ఆదికాండం 22 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అబ్రహాం జీవితం గురించి. మొదటి వచనంలో, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అబ్రహామా అని పిలవగానే ఏమన్నాడంట? చిత్తం ప్రభువా అన్నాడంట. చూసారా? అబ్రహాం అని పిలవగానే ఆయాం ఉన్నాను ప్రభువా చెప్పు చిత్తం అన్నాడంట. అంటే ఎనీ టైమ్ అబ్రహాం వాజ్ రెడీ టు ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడడానికి ఎనీ టైం, ఏ సమయమైనా సరే విధేయత చూపించడానికి అబ్రహాం రెడీగా ఉన్నాడు. అబ్రహామా నువ్వు లేచిరా అంటే లేచడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామా నువ్వు ఈ పని చేయంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామా నువ్వు లోతుని విడిచిపెట్టంటే లోతుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామా నువ్వు నీ కుమారుని బలి ఇవ్వంటే అబ్రహాం బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎనీ టైం దేవుని మాటకి లోబడ్డానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే అబ్రహాం దీవించబడ్డాడు. అందుకే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఈ వాక్యం వింటుండగానే నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటే సరిపోదు. అబ్రహాంలాగా నువ్వు విధేయత చూపించాలి. దేవుని మాటకి విధేయత చూపించాలి. దేవుని మాట నీకు ప్రత్యక్షం కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథానికి నువ్వు విధేయత చూపించాలి. ఎప్పుడైతే ఈ వాక్యం నీ హృదయంలో పనిచేస్తుందో దేవునితో స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. యెహోవా ప్రత్యక్షమై అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభువా అన్నాడు. దేవునిని పిలవాలంటే నువ్వు దేవుని మాట వినగలిగే ఆధిక్యత నీకు రావాలి. దేవుని మాట నీకు వినపడాలంటే అనుదినం దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడు నువ్వు కూడా అబ్రహాంలాగా చిత్తం ప్రభువా అనగలవు. ఇక్కడ అబ్రహాము చిత్తం ప్రభువా అనగానే దేవుడు ఒక బాంబు పేల్చాడు. ఏంటంటే నీ ఒక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పించు అన్నాడు. ఇందాక నేను చెప్పినట్లుగా ఒక్క క్వశ్చన్ కూడా అబ్రహాం వేయకుండా దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. అందుకే అబ్రహాం దీవించబడుతూ వచ్చాడు. కాబట్టి ఆశీర్వదించబడాలంటే ముందుగా మనం ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. దేవుని యందు సంపూర్ణంగా నువ్వు ఆధారపడాలి. దేవునికి నువ్వు లోబడాలి. భర్తలారా మీ భార్యని ప్రేమించండి, భార్యలారా మీ స్వపురుషులకి లోబడి ఉండండి. మనం ఎవరికి లోబడి ఉండాలి? సంఘం భార్య అయితే తండ్రి అయిన దేవుడు మనకెవరు? పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆయన మనకు భర్త అయి ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వరకు మన భర్త అయినాడు, సంఘానికి ఆయన భర్త అయినాడు. కాబట్టి మనం ఆయనకు లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, మనం దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. అప్పుడు ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ముందుకు వెళ్తే మనం చూస్తే అబ్రహాము దీవించబడడానికి కారణం విధేయత. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడి అబ్రహాము బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. గాడిద గంత కట్టుకున్నాడు, ఉదయాన్నే లేచి కట్టెలు చీల్చుకున్నాడు, తన కుమారుని వెంట పెట్టుకున్నాడు, 2 పనివారిని వెంట పెట్టుకున్నాడు. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దేవుడు నిన్ను దీవించాలంటే నీకు సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేనిదే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఏంటి ఆ సిద్ధపాటు? పైనున్న వాటి కొరకు ముందు వెతకాలి. అది నీ సిద్ధపాటు. ఎప్పుడైతే నువ్వు పైనున్న వాటిని వెతుకుతావో భూలోకమందు అన్నిటినీ దేవునికి ఇస్తానన్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంటున్నది, సిద్ధపాటు లేకపోతే మనకు పరలోక రాజ్యం దొరకదు. జీవితంలో సిద్ధపాటు ఉండాలి, దిద్దుబాటు ఉండాలి. దిద్దుబాటు చేసుకుంటూ ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ రావాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. అబ్రహాము బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎంతో గొప్ప ధన్యత అండి. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యాయం చదువుతున్నప్పుడు. ఏంటి అబ్రహాము ధైర్యము? ఒక్క సనుగుడు కూడా సనగలేదే, ఒక్క తిట్టు కూడా ఇక్కడ రాయబడలేదే. ఒకవేళ పోనీ లేటుగా లేచాడా అంటే ఇంకా దేవుని తిట్టుకుంటే ఏమైనా లేటుగా లేచాడంటే లేదు. కానీ అక్కడ మీరు 3-4 వచనాలు చదివితే వేకువనే లేచెను అని రాయబడి ఉంటుంది. తానే కట్టెలు చీల్చుకున్నాడంట. వేకువని లేచినప్పుడు ఏమైనా తిట్టుకున్నాడా? ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని ఉంటాడు.
తర్వాత కట్టెలు చీల్చేటప్పుడు ఏమైనా తిట్టుకున్నాడా? లేదు. స్తుతిస్తూ దేవునికి బలి అర్పిస్తున్నా అనే సంతోషంతో కట్టెలు చీల్చాడు. గాడిదని సిద్ధపరచుకున్నాడు. మళ్ళీ ఇద్దరు పనివారిని లేపాడు. రండ్రా పోదామన్నాడు. అందరికంటే బలిగా అర్పించవలసిన కొడుకుని సిద్ధపరచుకొని మోరియా కొండకు 3 రోజులు ప్రయాణం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతటి విశ్వాసం అండి! దేవుడు ఏదైనా పని చెప్తే నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఏదైనా పనికి అప్పగిస్తే నమ్మకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఏదైనా చెప్తే నువ్వు విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్నావా? అబ్రహాం ఆ పని చేశాడు. 3 రోజుల ప్రయాణం మోరియా. కొడుకుని వెంట పెట్టుకున్నాడు. అందరిని వెంట పెట్టుకుని వెళ్తున్నాడు విశ్వాసంతో. అందుకే అతను విశ్వాస వీరుడయ్యాడు. విశ్వాసంలో హీరో అయ్యాడు. హీరో ఆఫ్ ఫేత్ అబ్రహాం. 3 రోజులు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎక్కడే కానీ ఒక చిన్న సనుగుడు కానీ ఒక గొనుగు కానీ లేదు. చాలాసార్లు మనము దేవుని తిట్టుకుంటాం. చిన్న శ్రమ రాగానే, చిన్న పరీక్ష రాగానే దేవుని మనం తిట్టుకుంటాం. దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ పరీక్ష? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ శిక్ష? దేవుడు అనేవాడు ఉంటే నా బిడ్డను ఎందుకు పొట్టును పెట్టుకుంటాడు? నేను ఎంతగా ప్రేమించిన కుమారుడు నాకు ఎందుకు దూరం చేస్తారని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, అబ్రహాం ఏనాడు కూడా దేవుని తిట్టింది లేదు. ఏనాడు అబ్రహాం దేవుని మీద విసుక్కుంది లేదు. ఏనాడు అబ్రహాము దేవుని మీద బాధపడింది లేదు. భక్తుల యొక్క గొప్ప ఆదర్శం మనకది. యోబు సమస్తాన్ని కోల్పోయాడు ఒక్క రోజులోనే. అంతకుముందు రోజు యోబు చాలా ధనవంతుడు. కొన్ని వందల పశువులు ఉన్నాయి యోబు దగ్గర. 10 మంది పిల్లలు ఉన్నారు. పెద్ద బంగ్లా ఉంది. సమస్తం యోబు అంత ధనవంతుడు. ఆ ప్రదేశంలో ఎవరు లేరు. కానీ ఉదయం లేచేసరికి యోబులో సమస్తం కోల్పోయాడు. ఆఖరికి తన శరీరం కూడా పుండ్లతో నిండిపోయి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. శరీరం పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి. అయినప్పటికీ యోబు అంటున్న మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోనేను. ఎంత అద్భుతమైన మాట! యెహోవా నామమునికే స్తుతి కలుగునుగా. కానీ సమస్తం కోల్పోయినప్పటికీ దేవుని స్తుతించిన గొప్ప భక్తుడు యోబు. తన ఒక్కగానొక్క కుమారుని బలి అడిగినప్పటికీ దేవుని మీద సనగకుండా, గొనగకుండా, తిట్టుకోకుండా దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఈనాడు చిన్న పరీక్ష రాగానే, శోధన రాగానే మనం చాలాసార్లు దేవుని తిట్టుకుంటాం, దేవుని మీద బాధపడతాం. అసలు ఉన్నావా? ఉంటే నాకు ఎందుకు జరుగుతుంది ఇలాగా? నా బ్రతికెందుకు ఇలాగ తయారైంది? దేవుడు అనేవాడు ఉంటే అసలు ఇలా చేయడు. నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశానని దేవుడు నాకు ఈ శిక్ష పెట్టాడని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తుంటున్నాడు, దేవుడు ప్రేమించే వారికి శిక్షలు ఎక్కువ వస్తాయి. దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడి కాబట్టి, దేవుడు నీ పట్ల ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కొన్ని శోధనలు గుండా, పరీక్షలు గుండా తీసుకుని వెళ్తాడు. అయితే ఆ శోధన సహించిన వాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. చాలాసార్లు మనం శోధన సహించలేం, పరీక్షలు సహించలేం. పరీక్ష పాస్ అయితే కదా నెక్స్ట్ తరగతికి మనం వెళ్ళగలం. జీవితం అనే ప్రయాణంలో కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలు పాస్ అవుతూ ఉంటేనే నీలో ఉన్న సంపూర్ణమైన మానవుడు బయటకు వస్తూ ఉంటాడు. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అంటారు, నేను ఇంత కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, వేదన గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకన్నా ఊరుకున్నాడు? దేవుడు అనేవాడు నాకు సహాయం చేయగలరు కదా అంటారు. ఒక మాట చెప్తా చూడండి. మనం పరీక్ష రాసేటప్పుడు టీచర్ ఏమైనా మాట్లాడతాడా? ఏం మాట్లాడు. టీచర్కి ఏమైనా తెలియదా? టీచర్కి అన్నీ తెలుసు. కానీ అక్కడున్న టీచర్ మౌనంగా ఉంటాడు. ఎందుకంటే పరీక్ష నువ్వు రాయాలి. సేమ్ దేవుడు అదే చేస్తాడు. పరీక్ష నువ్వు రాస్తేనే నీ యొక్క క్యాపబిలిటీ ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు సరిదిద్దుకోవాల్సినవి ఏంటో నీకు అర్థమవుతాయి. కాబట్టి అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహామును పరిశోధించాడు. తన ఒక్కగానొక కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమాత్రం సనగకుండా, గొనగకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. అలాగా తన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న అబ్రహాము అన్నిటికంటే గొప్ప పరీక్ష తన ఒక్కగానొక కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడుతూ వచ్చాడు. అయితే ఆ పరీక్షలో కూడా అబ్రహాం పాస్ అవుతూ వచ్చాడు. ఇంతకంటే గొప్ప పరీక్ష ఎవరికి రాదని నేను అనుకుంటున్నాను. బహుశా తను ప్రేమించిన ఒక్కగానొక వ్యక్తిని దేవుడు అడుగుతూ వచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న యవనస్తురాలా, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ నీకు దూరం అయిపోయినప్పుడు చాలా బాధపడుతున్నావేమో కదా. బాధపడద్దు. దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతుంటున్నాడు. దేవుడు ఇస్సాకును బలిగా కోరాడు. ఇస్సాకును బలిగా కోరగా అబ్రహాం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈనాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు.
దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం చూడు, ఆకాశం పైకి చూడు, ఎన్ని నక్షత్రంలో లెక్క పెట్టంటే లెక్క పెట్టలేను దేవా, అంతమంది సంతానం నీకు ఇస్తాను. అబ్రహాం, ఇసుక రేణుల వల్ల నీ సంతాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఎందుకు తెలుసా? ఒక్క ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కాబట్టే. నువ్వు దేవుని పెట్టిన పరీక్షలు నువ్వు పాస్ అయ్యావంటే చాలు, దేవుడు నీకు అద్భుతమైన బహుమానాలు సిద్ధపరచడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అయితే ఇచ్చే మనసు నీకు ఉండాలి. చాలాసార్లు ఇచ్చే మనసు మనకు ఉండదు. ఇక్కడ నేను ఇస్సాకు మానవుని బలి గురించి నేను మాట్లాడేది. చాలాసార్లు దేవునికి ఇచ్చే విషయంలో, కానుకలు అర్పించే విషయంలో మనకు ఇచ్చే మనసు ఉండదు. చాలా పిస్నారితనంగా, చాలా సంకుచితమైన మనసుతో, చాలా సనుగుతూ దేవునికి ఇవ్వడానికి మనం ముందుకు వస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమించును. 2 కొరింథీ 9వ అధ్యాయం మీరు చదివితే, ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ఏం చేస్తాడంట? ప్రేమించును. ఎప్పుడైతే నువ్వు ఇవ్వడానికి ఉత్సాహం చూపుతావో, అబ్రహాం ఉత్సాహం చూపించాడు. ఎక్కడ కానీ డిలే లేదు, లేవడానికి కానీ, లేదంటే కట్టెలు చీల్చుకోవడానికి కానీ ఎక్కడ కానీ డిలే లేదు. దేవుడు చెప్పాడు, ఫాస్ట్గా పనులు చేశాడు. 3 రోజుల్లో మోరియా పర్వతానికి వెళ్ళాడు, బలిని సిద్ధపరిచాడు, కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎక్కడ కానీ డిలే లేదు. ప్రభువా, ఇంకొక రోజు నా కొడుకుతో ఆడుకుంటాను, చివరి రోజు కదా, లేకుంటే ఇంకా 2 రోజులు ఆడుకుంటాను, అట్లీస్ట్ 1 వీక్ అన్న ఇవ్వడు, అంత పండగ చేసుకుంటాను, తర్వాత నీకు బలి ఇస్తాను. నో, దేవుడు చెప్పాడు, వెంటనే చేయాలి అని చేసేసాడు కదా. ప్రేమతో ఇచ్చాడు, ఉత్సాహంగా ఇచ్చాడు, దీవించబడ్డాడు. చాలాసార్లు మనకు దేవునికి ఇచ్చే విషయంలో చాలాసార్లు సనుగుతూ వస్తాం. దేవునికి ఇవ్వాల్సిన కానుకను మనం చాలాసార్లు దొంగలిస్తూ ఉంటాము. దేవునికి చేసిన మొక్కుబడులు మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ వాక్యం వింటుండగానే అబ్రహాం మనకు ఒక పాట నేర్పిస్తున్నాడు. ఏంటంటే, మనం దీవించబడాలంటే ముందుగా మనం దేవుని మాటకి విధేయత చూపించాలి. మనం ఆశీర్వదించబడాలంటే మనం దేవుని మాటకి లోబడి ఉండాలి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. చాలా కొన్నిసార్లు జీవితంలో కొన్ని కఠినతరమైన పరీక్షలకు ఎదురవుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పరీక్ష వెంట నీకు ఆశీర్వాదం రాబోతుందని అర్థం. కాబట్టి ఆ పరీక్షలో నిలిచిన వాడవైతే శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, దేవుడు ఉన్నతంగా అద్భుతంగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అలాగే అబ్రహాం తన కుమారుని ఇవ్వడానికి ఎక్కడే కానీ సంకోచించలేదు. దేవుడు అడిగాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడు నేను ఏదైనా పర్టికులర్గా అడిగాడంటే ఇవ్వడానికి సిద్ధపడు. దేవుడు ఎక్కువగా ఏం అడగడు, దేవుడు కొంచెం సమయం అడుగుతాడు. అంటే తనతో మాట్లాడడానికి, వాక్యం చదవడానికి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో పెట్టేంత టైం చాలాసార్లు మనం దేవుని వాక్యం చదవడానికి సమయం పెట్టం. 2 గంటల సేపైనా మనం మూవీ చూస్తాం, కానీ 1 గంట ప్రార్థన చేద్దామని మనసు మనకి రాదు. ఒక అర్ధగంట సేపు మన సీరియల్ చూస్తాం, కానీ ఒక 30 నిమిషాలు బైబిల్ చదువుదామనే మనసు మనకు రాదు. అనవసరమైన వాటిలో మన సమయం ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ నిత్య జీవం ఇచ్చే దేవుని యందు సమయం గడుపుదామని మనలో చాలామందికి ఆశ లేదు. కానీ ఎంతమంది మీలో పరలోక రాజ్యానికి వెళ్తారంటే అందరు చేర్చడానికి సిద్ధంగా ఉంటారు. పరలోక రాజ్యంకి ఎవరు వెళ్తారు తెలుసా? దేవునితో సమయం గడిపే వాళ్ళే. దేవునితో సమయం గడిపేవారు ఆయన వారు అవుతారు, ఆయన ప్రేమించేవారు అవుతారు. కాబట్టి అలాంటి వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే అబ్రహాము దీవించబడ్డాడంటే నువ్వు కూడా దీవించబడగలవు. కానీ నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే, ఒక్కటే కారణం ఏంటంటే, ఇంకా నువ్వు దేవుని మాటకు విధేయత చూపించడం లేదు, దేవుని మాటకి లోబడ్డం లేదు, దేవుడు చెప్పింది నువ్వు చేయడం లేదు. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించడం లేదు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ప్రభువు నిన్ను ఆశీర్వదించాలంటే, ప్రభువు నిన్ను దీవించాలంటే, నువ్వు ఉన్నతంగా హెచ్చించబడాలంటే నువ్వు దేవుని మాటకి సంపూర్ణమైన విధేయత చూపించు. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు పరీక్షలో నిలిచిన వాడవతే, పరీక్షకు సహించిన వాడవతే దేవుడు శోధింపదగిన దానికంటే ఎక్కువగా నిన్ను శోధించాడంట. ఆమేన్. అబ్రహాం గురించి దేవునికి తెలుసు, ఒక్కడే కుమారుడు కదా. అబ్రహాం నమ్మకం ఏమిటో తెలుసు? యాక్చువల్గా దేవుడు చెప్పాడు 75 సంవత్సరాలు అబ్రహాంకు ఉన్నప్పుడు, అబ్రహమా, నీ గర్భమున నేను ఒక సంతానాన్ని పెడతానయ్యా, అతని మూలముగా దేశం యొక్క వంశములన్నీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు గురించిన వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. కాబట్టి అబ్రహాంకు తెలుసు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. కాబట్టి దేవుడు నా కుమారుని ఏం చేయడు, ఒకవేళ చేసినా తిరిగి ఇవ్వగల సమర్థుడు. 100 సంవత్సరాలు లేని కుమారుని దేవుడు నాకు ప్రసాదించాడు కదా, ఒకవేళ ఇస్సాకు బలి అయిపోయినా కానీ నాకు ఇంకొక ఇస్సాకుని ఇస్తాడు అనే దేవుని యొక్క నమ్మకం, దేవుని యొక్క విశ్వాసం. దేవుడు నమ్మిన బిడ్డలు అలాగే ఉంటారన్నమాట. ఏదైనా దేవుడు మన నుండి తీసుకున్నాడంటే అంతకంటే మంచిది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే నువ్వు చింతించద్దు, బాధపడద్దు. దేవుడు నీ జీవితంలో కోల్పోయిన వాటికి రెట్టింపుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కొన్నిసార్లు కోల్పోయింది నీకు హాని చేసేదే ఉంటుంది, రాబోతుంది నీకు మేలుకరంగా ఉంటుంది.
అందుకే హెజ్కేల్ రాసిన గ్రంథంలో భక్తుడు అంటాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశంలో మేలుకరమైనవి కానీ హానికరమైనవి కాదు. కాబట్టి దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి గతాన్ని తలంచుకుంటూ, గతంలో కలిగిన ఓటములు ఆలోచిస్తూ, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, నీ ఫెయిల్యూర్స్ అన్ని ముందు పెట్టుకొని చింతిస్తూ కూర్చోవద్దు. దేవుడు నీ ముందు మేలుకరమైన దాచి ఉంచాడు. దానికోసం నువ్వు ముందుకు పరిగెడు. విశ్వాసంతో దేవుడిని అడుగు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నమ్మి విశ్వసించి ఆమేన్ అని చెప్పు. దేవుడిని ఉన్నతంగా ఆశీర్వదించబోతుంటున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట మోకరించండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నేను నీకు విధేయత చూపిస్తాను, నీ మాటకు నేను లోబడతాను, నువ్వు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను ప్రభువా, నీకు ఇచ్చే విషయంలో నేను ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని కలిసి దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడు ఉన్నతంగా మనల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ధ్యానించిన వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలింపజేయండి, ఆలోచింపచేయండి. అలాగే వారి జీవితాలను మీరు ఆశీర్వదించుని ప్రార్థిస్తూ తండ్రి, మీరే కృప చూపించము. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో బాధపడుతున్నారో వారికి విడుదలిమని తండ్రి కృప చూపించము. ఎవరైతే సూసైడ్ థాట్స్ ఉన్నాయో వాటిని మీరు తొలగించి తండ్రి యేసు నామమున బిడ్డలకు ధైర్యం నింపమని ప్రార్థిస్తుంటాం. అలాగే తండ్రి, గర్భఫలం లేని వారికి అన్నాడు అబ్రహాంకి, ఈ షారాకి ఎలాగైతే 100 సంవత్సరాల గర్భఫలం ఇచ్చావు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక గర్భఫలాన్ని యేసు నామమున ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. వివాహ విషయం ఎదురు చూస్తున్న వారికి కృప చూపించి నీ ద్వారం తెరిచి చక్కటి తండ్రి భార్యను, చక్కని భర్తను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఇలాగ తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి స్వస్థ అనుగ్రహించండి. థైరాయిడ్ సమస్యతో, తండ్రి కడుపులో గడ్డలతో, క్యాన్సర్తో, కిడ్నీ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతో, నీ ప్రాబ్లమ్స్తో, కీలవాపులతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి యేసు నామమున విడుదలమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం చేయమని ప్రార్థిస్తాం. ముట్టండి ప్రభువా. అలాగే కోర్టు కేసుల ద్వారా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి విడుదలమని సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించమని, చేతపడి శక్తులు, సైతాన్ శక్తులతో బాధపడుతున్న వారికి యేసు నామమున విడుదలమని ప్రార్థిస్తూ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరిని హెచ్చించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. ప్రతిరోజు ఇదే సమయానికి మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు టెలికాస్ట్ చేయబడతాయి. కాబట్టి తద్వారా మీరు కూడా అనేక మంది తెలియజేయండి. అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పాస్టర్ నాథన్ అఫీషియల్ అనేది మన ఛానల్ పేజ్. కాబట్టి అక్కడికి మీరు వెళ్ళండి, అక్కడ కూడా మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా వారు అనేక మందికి షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క భారభరితమైన పరిచర్యలో మీరు సహకరించాలనుకుంటే మీ గుప్పిళ్ళు విప్పండి. అబ్రహాము ఉత్సాహంగా ఇచ్చాడు, తన కుమారుడిని దీవించబడ్డాడు. కాబట్టి మీరు కూడా ప్రభు సేవలో మీకు తగినంత మీ స్తోమత కొలది మీరు దేవునికి ఇవ్వడానికి నాలాంటి వారికి పరిచర్య చేసే యవనస్తులకి మీరు సహకరిస్తే ఒక యవనస్తుడిగా నేను ఇంకా బలంగా సేవ చేయగలను. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడు మీ ద్వారాలు తెరవబోతున్నాడు. మీరు ఇవ్వాలని మనసులో అనుకుంటే చాలు, దేవుడు మీరు ఇవ్వాలనుకున్న దానికంటే రెట్టింపుగా ఆయన మీకు ఇస్తాడు. కాబట్టి పరీక్షించి చూడండి, సరేనా? కాబట్టి ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మీరు స్పాన్సర్ చేయాలి. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వెనకడుగు వేయద్దు. దయచేసి మీరు గుప్పిళ్ళు విప్పండి. ఈ వాక్యం మిమ్మల్ని దీవించును గాక. అలాగే ప్రభు కృప మనకు అందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9494600828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9494600828. మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.